మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారు ప్రముఖ ఫేమస్ డాక్టర్ అయితే ఉన్నారండి. కార్డియాలజిస్ట్ కి సంబంధించి సీనియర్ డాక్టర్ రవికాంత్ అట్లూరి గారు మనతో పాటు ఉన్నారు. సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే సార్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. అసలు హార్ట్ ప్రాబ్లం వల్లే చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటున్నారు, లేదు రక్తనాళాల వల్లే వస్తున్నాయి అంటున్నారు. అసలు ఏది నిజం అంటారు? ఇది బేసిక్ గా హార్ట్ ప్రాబ్లం అమ్మా. దీన్ని హార్ట్ డిసీజ్ అంటాము. సో మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. అంటే హార్ట్ ప్రాబ్లము దాంట్లో దేని వల్ల వస్తుంది అనే దానికి రక్తనాళాల్లో పూడిక వల్ల వస్తుంది అనమాట. అంటే ఇట్ ఈస్ ఏ హార్ట్ ప్రాబ్లం, హార్ట్ డిసీజ్. అయితే ఈ గుండెలో ఏ భాగం వల్ల గుండెపోట్లు వస్తాయి అంటే గుండె రక్తనాళాలు లేదా ధమనులు, గుండె పై భాగంలో ఉన్న ధమనుల వల్ల వస్తున్నాయి అన్నమాట. సో దీన్ని గుండెపోటు అంటాం. దీనిలో వచ్చిన ఏ ప్రాబ్లం అయినా గుండె రక్తనాళాల్లో పూడిక అంటాము. ఈ పూడికలో సైలెంట్గా ఉండటం జరుగుతుంది, ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇబ్బంది అంటే నా ఉద్దేశం బాధ పెట్టడం జరుగుతుంది. అలాగే ఉన్నట్టుండి గుండె పోటు అంటే బాగా తీవ్రమైన బాధ కలిగి ప్రాణం మీదకి వచ్చేంత వరకు గుండె పోటు అని కూడా అంటాము. సో గుండె పోటు వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఫైనల్గా గుండె సంబంధించిన వ్యాధి, హార్ట్ డిసీజ్. ఏమిటి అంటే గుండె రక్తనాళంలో ఉండే ప్రాబ్లం. ఓకే, సాధారణంగా గుండె జబ్బులు అన్నవి ఎందుకు వస్తాయి సార్? అసలు గుండె సమస్యలు అనేకమమ్మా, కానీ అందరూ భయపడే విషయానికి వస్తే అది గుండెపోటు. సో గుండె సమస్యలు అనేది పెద్ద వర్డ్. ఎందుకంటే గుండె సమస్యలు మీకు తీసుకున్నట్టయితే పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు కూడా ఉంటాయి. వాటిని కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. అంటే పుట్టిన వెంటనే, అంటే బాబు చేసిన తప్పు లేదు, మదర్ చేసిన తప్పు లేదు, అంటే వాళ్ళకి తెలియకుండానే పుట్టినప్పటి నుంచే గుండెలో రంధ్రాలు కానీ, రక్తనాళాల్లో మార్పిడి కానీ, గదుల్లో మార్పిడి కానీ, గుండె గదులు అసలు తయారవ్వకపోవటం కానీ, గుండె కవాటాలలో ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లా అనేకమైన వ్యాధులు ఉంటాయి. సో వీటిని కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటారు. సో గుండె సమస్యలు అన్నప్పుడు ఇవి కూడా వస్తాయి. ఇవి కాకుండా ఎక్వైర్డ్ హార్ట్ డిసీజెస్ అంటాం. ఎక్వైర్డ్ హార్ట్ డిసీజ్ అంటే పుట్టినప్పుడు లేవు, పుట్టినప్పుడు గుండె హెల్తీగా ఉంది, కాలాంతరంలో పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ గుండెకి సంబంధించిన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటాయి. వీటిని ఎక్వైర్డ్ హార్ట్ డిసీజెస్ అంటారు. సో ఈ ఎక్వైర్డ్ హార్ట్ డిసీజెస్ లో అనేకం ఇవి కూడా. రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని ఉంటుంది. రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని మీరు మేము యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు, అంటే మేము వెన్ వీ వర్ ఇన్ అవర్ మెడికల్ స్కూల్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ మనం చదువుకునే సమయంలో ఇవి అనేకంగా చూసాం. ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలు కానీ, మీరు ఖమ్మం జిల్లా కానీ, కొన్ని జిల్లాల్లో ఎక్కువగా చూసాం. ఇది రుమాటిక్ ఫీవర్ అని, చిన్నతనంలో జాయింట్లు వాసి జ్వరం వచ్చి గుండె ఎఫెక్ట్ అవుతుంది, గుండె కవాటాలు ఎఫెక్ట్ అవుతాయి. సో దీన్ని రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. అప్పట్లో మేము దీనికి కామన్గా మోస్ట్ కామన్ ప్రొసీజర్ మేము చేసేది బెలూన్ మైట్రల్ వాల్వాటమీ అని ఉంటుంది. అంటే బెలూన్ని పంపించి మైట్రల్ వాల్వ్ అని ఒక కవాటాన్ని వెడల్పు చేయడం జరుగుతుంది. సో ఈ వ్యాధి చాలా చాలా ఎక్కువగా ఉండేది. అది కాలాంతరంలో తగ్గిపోయింది. ఇప్పుడు చూడటం తక్కువగా ఉంది. మీకు పాత రోజుల్లో చూసినట్టయితే మన దగ్గర ఎక్కువగా వెస్టర్న్ కంట్రీస్ లో చూడరు వాళ్ళు. సో ఈ వ్యాధి నేను చెప్పిన రుమాటిక్ హార్ట్ డిసీజ్ అసలు కనిపించదు. సో వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు, ఇంత నెంబర్స్ ఎందుకు ఉన్నాయి ఇక్కడ అని. సో ఇప్పుడు మనం మెల్లగా మన హైజీన్ వల్ల, మన యాంటీబయాటిక్ కవరేజ్ వల్ల, టైంకి ట్రీట్మెంట్ కనిపెట్టడం, రుమాటిక్ ఫీవర్ని కనిపెట్టి ట్రీట్ చేయడం వల్ల ఈ వ్యాధి మెల్లగా తగ్గుకుంటూ వచ్చి ఈ రోజున చాలా తక్కువగా చూస్తాం. సో ఇది కూడా ఒక వ్యాధి. సో ఇది తర్వాత మనం ఇంకా కార్డియోమయోపతి అని ఉంటుంది. కార్డియోమయోపతి అంటే గుండె కండ బలహీన పడటం, వెడల్పు కావటం, లేదా గుండెల గదుల్లో మార్పు రావటం, గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళే నాళాల్లో ప్రెషర్ పెరగటం. సో ఇవన్నీ కూడా కార్డియోమయోపతికి సంబంధించిన వ్యాధులు ఉంటాయి. అంటే రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి, కన్స్ట్రిక్టివ్ పెరికార్డైటిస్, డైలేటెడ్ కార్డియోమయోపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని ఈ కండ జబ్బులు కూడా ఉంటాయి. ఈ కండ బయట ఉన్న పొర జబ్బేమో ఇందాక నేను చెప్పినట్టు కన్స్ట్రిక్టివ్ పెరికార్డిటిస్ కానీ, పెరికార్డియల్ ఎఫ్యూషన్ కానీ. సో అనేకమైన గుండె సమస్యలు ఉంటాయి. దాంట్లో ఇప్పటి వరకు నేను చెప్పినవి ఏవి కూడా అంటే చాలా మంది అంత ఫియర్ఫుల్ కాదు.
ఓకే. ఎందుకంటే పెద్దగా భయపడరు ఇవి ఉన్నప్పుడు. బాధపడతారు గానీ, ఇదేంటి నాకొచ్చింది అనుకుంటారు గానీ, భయపడేది ఎక్కువగా అందరూ గుండెపోటుకి. ఆహా! సో, ఈ గుండెపోటు అనేది హార్ట్ అటాక్. హ్మ్. దీనికి కారణమైన వ్యాధి పేరు కరోనరీ ఆర్టరీ డిసీజ్. హుహు. కరోనరీ ఆర్టరీ అంటే గుండె మీద ఉన్న ఉపరితలం మీద ఉన్న ధమనులు. హ్మ్. సో, గుండె ఉపరితలం మీద ఉన్న ధమనులు ఏవైతే ఉన్నాయో వాటిని కరోనరీస్ అంటారు. ఆహా! ఆ ధమనుల్ని నేను పేషెంట్స్‌కి ఎగ్జాంపుల్‌గా చెప్పినప్పుడు గోదావరి, కృష్ణ, కావేరి ఏ విధంగా తెలుగు స్టేట్స్‌కి ఇంపార్టెంటో హ్మ్. నేను వాటికి కలిపి చెప్తాను. అర్థమయ్యే విధంగా చెప్తాను. సో, ఓకే. గుండె పైన 3 నాళాలుంటాయి ధమనులు. అవును. సో, ఇవి చాలా పెద్ద పెద్ద ధమనులు. హ్మ్. ఇవి గుండె కండకి సప్లై చేస్తాయి. హ్మ్. సో, ఈ ధమనుల్లో పూడిక ఏర్పడి బాధ కలిగినప్పుడు గుండె నొప్పి, ఇబ్బంది కలిగినప్పుడు గుండెపోటు అని అనటం జరుగుతుంది. హార్ట్ హ్మ్. అటాక్, హార్ట్ పెయిన్. ఓకే. సో, ఈ డిసీజ్‌ని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. సో, ఇది ఎక్కువగా సడన్ డెత్‌లకు కారణమవుతుంది. హ్మ్. హాస్పిటల్ అడ్మిషన్స్‌కి స్టెంట్లు వేయటానికి పరిస్థితి, హ్మ్. తర్వాత బైపాస్ సర్జరీ చేసే పరిస్థితి ఈ వ్యాధిలో అనేకంగా చూస్తాం. సో, ఓకే. మీరన్న గుండె సమస్యలు తీసుకున్నట్టయితే ఇంత ఎత్తున ఆలోచించాలి. అంటే ఒక గుండె సమస్య కాదు. మీరు చూసినట్టయితే పుట్టినప్పటి నుంచి ఉన్న కంజనైటల్ హార్ట్ డిసీజ్, హ్మ్. ఎక్వైర్డ్ హార్ట్ డిసీజ్, రుమాటిక్ హార్ట్ డిసీజ్, హ్మ్. కార్డియోమైపతీస్, సో నెక్స్ట్ గుండె పోటుకి కారణమయ్యే రక్తనాళాల వ్యాధి కరోనరీ హ్మ్. ఆర్టరీ డిసీజ్ అని కూడా అనటం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా ఇంకొక వ్యాధి, హ్మ్. కనిపించని వ్యాధి ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ డిస్టర్బెన్స్, ఎరిథ్మియాస్ అంటారు. ఎరిథ్మియాస్. ఎరిథ్మియాస్ అనేవి గుండె తాళం తప్పి కొట్టుకోవటం. ఆహా! తాళం తప్పి, శృతి తప్పి, వేగంగా గానీ, ఇర్రెగ్యులర్‌గా గానీ, హ్మ్. తక్కువగా గానీ కొట్టడం అనే దాన్ని ఎరిథ్మియా అంటారు. మరి బ్రాడీ ఇప్పుడు ఎరిథ్మియా. యాక్చువల్‌గా మన హార్ట్ బీట్ అనేది ఎన్ని సార్లు కొట్టుకోవాలసలు? హార్ట్. ఇది చాలా మందిలో ఒక అపోహ ఉంటదండి. హ్మ్. అందరికీ ఒకే రకంగా ఉండదు. హ్మ్. అందరికీ ఒక రకంగా. చాలా మంది ఓన్లీ 72 టైమ్సే కొట్టుకుంటుంది హార్ట్ అంటుంటారు. ఇంకొంతమంది మీకెప్పుడైనా 75 72 అంటారు. కొట్టిందా అండి? మీరు ఏమో సార్ నేను ఎప్పుడు చెక్ చేయలేదు. చాలా మంచి పని చేశారండి. చెక్ చేసుకోవద్దు. అవసరం లేదు మనకి. ఆహా! చాలా మంది వాచ్‌లు పెట్టుకొని ఈ మధ్య ఈ వాచ్‌లో ఏదో స్కోర్ చెప్పినట్టు, క్రికెట్‌లో స్కోర్ చెప్పినప్పుడు ఇంత కొట్టింది అని దాని మీద మితిమీరిన ఆ! ఒక బ్లడ్ ఒక ప్రెషర్. ఆబ్సెషన్ డెవలప్ అయ్యి భయపడిపోవడం జరుగుతుంది. హుహు. సో, యాక్చువల్‌గా యూ షుడ్ నాట్ చేజ్ యువర్ హార్ట్ రేట్. అనుమానం వచ్చినప్పుడు చూసుకోవడంలో తప్పు లేదు గానీ, హ్మ్. జీవితమే మీ హార్ట్ రేట్ చేజింగ్ చేసుకోకూడదు. ఓహో! సో, మీరన్న ప్రశ్నకి 72 అనేది అది మీరు కరెక్ట్‌గా వినాలి. అందుకే స్టేట్మెంట్ ఏంటి అనేది కరెక్ట్‌గా వినాలి. అందుకే కదండీ అడుగుతున్నాను. అంటే అశ్వత్థామ హతః కుంజరః అని ఉంటదిప్పుడు హ్మ్. మనకి మహాభారతంలో. ఓకే. అశ్వత్థామ హతః అంటే అశ్వత్థామ చనిపోయాడని, కుంజరః అంటే ఎలిఫెంట్ అని. ఆ ఆ! చివరి పదం వినకపోతే అశ్వత్థామ పోయాడనుకుంటాం. ఓకే. ఈ సెంటెన్స్ కూడా అలాంటిదే. హుహు. 72 ఈజ్ యావరేజ్ ఆఫ్ నార్మల్ పాపులేషన్. ఆ! యావరేజ్ ఆఫ్ నార్మల్ పాపులేషన్. హ్మ్. అంటే మనం ఒక 1000 మందిని తీసుకున్నాం. ఎగ్జాంపుల్ అర్థం కావడానికి 10 మందినే తీసుకుందాం. ఓకే. 10 మందికి ఒకడికి 70 ఉంటుంది, ఒకడికి 60 ఉంటుంది, ఒకడికి 55 ఉంటుంది, ఒకడికి 100 ఉంటుంది, ఒకడికి 120 ఉంటుంది, ఒకడికి 92 ఉంటుంది. ఏముంటుంది హార్ట్ బీటా? హార్ట్ రేట్. ఓకే. దీన్ని హార్ట్ రేట్ అనాలి. ఓకే. హార్ట్ బీట్ అని కూడా అనకూడదు. హార్ట్ రేట్ అనాలి. ఓకే. సో, హార్ట్ రేట్ ఉంటుందన్నారు. సో ఈ హార్ట్ రేట్ ఉంటుంది. ఈ 10 మందిది కూడిక చేస్తే హ్మ్. ఇంత ఎక్స్ వస్తుంది కదా! అవును. దీన్ని డివైడ్ బై 10. హ్మ్. సపోజ్ ఇయన్నీ లెక్క పెడితే ఇప్పుడు 10 మందిని చెప్పానుగా. లెక్క పెడితే 720 హ్మ్. హార్ట్ రేట్ వచ్చింది. 10 మందికి కదా అది. ఆ! డివైడెడ్ బై 10 ఎంతొచ్చింది? హ్మ్. 72 అవును. మ్యాథమెటిక్స్. హ్మ్. సో, ఈ 72ని యావరేజ్ ఆఫ్ నార్మల్ పాపులేషన్ అంటాం. అంటే ఈ ఓకే. 62 వాడు నార్మలే, 77 వాడు నార్మలే, 92 వాడు నార్మలే, 110 వాడు నార్మలే, 55 వాడు నార్మలే. హ్మ్. సో, ఈ 72 అనేది వీళ్ళందరిని కలిపి డివైడ్ చేసిన మొత్తం. సో, అందుకు 72 అని చెప్పి ఆ! అంటున్నారు. అంతేగాని ఓకే. 72 అంటే అందరికి 72 ఉంటదని కాదు. ఇట్ ఈస్ హ్మ్. యావరేజ్ ఆఫ్ నార్మల్ పాపులేషన్. ఓకే. సో, ఇది తెలియక 72 ఉండాలి లేకపోతే ఏదో జబ్బు అనుకుంటారు. 72 సార్ ఇప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు కూడా 72 టైమ్సే హార్ట్ బీట్ అనేది కొట్టుకుంటుంది అని చెప్పి థర్డ్, ఫోర్త్ క్లాసెస్‌లో చెప్పారు సార్ మాకు టీచర్స్. అదే చెప్తుంది. ఇది సరిగ్గా చదవాలా. నేను చెప్పిన యావరేజ్ ఆఫ్ నార్మల్ పాపులేషన్ హార్ట్ ఓకే. బీట్ అనేది. హ్మ్. ఈ హార్ట్ బీట్ 72 ఈజ్ యావరేజ్ ఆఫ్ ఎ నార్మల్ పాపులేషన్. అంటే ఓకే. అందరికి 72 ఉండదు. హ్మ్. అందరికి కూడిక చేసి డివైడెడ్ బై ఎంతమంది అయితే అంతమంది